అసెంబ్లీలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సామాజిక వర్గాలకు కేటాయించిన విధంగా బీసీలకు కూడా జనాభా నిష్పత్తిలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు 119 నుంచి 800కు జనాభా నిష్పత్తులు వస్తాయి అన్ని సామాజిక వర్గాలకు. నేను సామాజిక వర్గాలకు కేటాయించొద్దంటలేను, అందరికీ ఇంకా వాళ్ళకు కూడా ఎక్కువ కేటాయించాలి. కానీ బీసీలకు కూడా జనాభా నిష్పత్తిలో రెసిడెన్షియల్ పాఠశాలకు కేటాయించడం ఒక భాగం. అదేవిధంగా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్యారంగాన్ని విద్యకు పెట్టే ప్రతి పైసా పెట్టుబడి కింద వస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లను అపాయింట్ చేయకుండా, ప్రభుత్వ పాఠశాలలు కొన్ని లోటుపాట్లున్నా ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ వ్యవస్థలోనైనా లోపాలు ఉంటే ఆ వ్యవస్థను వదులుకోలేము మనం. ఆ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పులు తీసుకురావాలి, బలమైనటువంటి కారణాలు వెతికి శోధించి ఆ వ్యవస్థను ఎట్లా బలోపేతం చేయడానికి ఆలోచించాలే తప్ప ప్రభుత్వ పాఠశాల టీచర్లు పనిచేస్తలేరు, ఇవి నిర్వీర్యమైపోయినాయి, వీటిని పట్టించుకోవద్దు అనడం. దాని మీద మనము అనేక ప్రభుత్వ పాఠశాలకు ప్లే గ్రౌండ్లు ఉన్నాయి, మంచి బలమైన వ్యవస్థ ఉంది. కేవలం మనం చేయవలసింది టీచర్లను అపాయింట్ చేయడం, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం. ఆ విధంగా చేసినట్టయితే తప్పనిసరి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బలోపేతం కావడానికి, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి అవకాశం ఉంది. దీనిలో ప్రధానంగా తీసుకోవాల్సింది టీచర్ల అపాయింట్మెంట్లు, ప్రభుత్వ కాలేజీలకు లెక్చరర్ల అపాయింట్మెంటు, యూనివర్సిటీ లోపల అసిస్టెంట్ ప్రొఫెసర్లను అపాయింట్మెంటు. ఈ చర్యలు తీసుకోకుండా విద్యా వ్యవస్థ ఏ విధంగా బలపడుతుందని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. దీని మీద అవసరమైతే డిబేట్ జరగాలి, చర్చ జరగాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన దాని మీద మేధావులతోటి, సంఘ సంస్కర్తలతోటి, రాజకీయాలకు అతీతంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దేశ భవిష్యత్తు ఎక్కడ అవుతుంది? రాధాకృష్ణన్ గారు ఒక కొటేషన్ చెప్పాడు, కొఠారి కమిషన్ కూడా ఒక కొటేషన్ చెప్పింది, ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయం జరుగుతుందని. మనం అందరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని యూనివర్సిటీ ర్యాంకులు తెచ్చుకున్నాం, ఫస్ట్ ర్యాంకులు. ఇప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి తప్ప కార్పొరేట్ స్కూళ్లకు, ప్రభుత్వ స్కూళ్లకు దారాదత్తం చేస్తే పేద రైతుల ఆత్మహత్యల కారణం ఒకటి కూడా ఉంది. వీళ్ళందరూ మోతవరికి పోయి, గొప్పలకు పోయి అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలలు వదిలిపెట్టి ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు చదివి ప్రజలందరూ కూడా అప్పుల పాలవుతున్నారు. అందుకే ఆ విధంగా కాకుండా ఎట్లయితే రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థను బలోపేతం, మన ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రెసిడెన్షియల్ పాఠశాలలు నడుస్తున్నాయి. అవి ఎందుకు బలంగా ఉన్నాయి? అందులో విద్యా ప్రమాణాలు ఎందుకు మంచుకున్నాయి? అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు నిర్వీర్యం అవుతున్నాయి అనే విషయాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకోసం ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద 12,000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఆ పైసలు వృధా వద్దు. దానికి అదనంగా ఇంకో 2-3 వేల కోట్లు ఖర్చు పెడితే కార్పొరేట్ కాలేజీలకు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పెరిగే, విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా గవర్నమెంట్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్యావంతులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. మీకు చర్యలను కాదంటలేరు. కానీ ఈ దిశగా ప్రైవేటు విద్యా వ్యవస్థను, కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఒకవైపు నియంత్రించుకుంటూ ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి. అదేవిధంగా ప్రభుత్వ టీచర్లకు, లెక్చరర్లకు షార్ట్ ఓరియంటేషన్ కోర్సు పెట్టి ఎప్పటికప్పుడుగా వాళ్ళ లోపల ఇంగ్లీష్ను, ఇంకా ఇతర స్కిల్స్ను కూడా డెవలప్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత పటిష్టం చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా, విద్యా వ్యవస్థ, విద్య అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు, దాన్ని ప్రభుత్వము దశల వారీగా తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది విద్య, వైద్యము రాజ్యాంగం నుంచి సంక్రమించినాయి. మిగతా అన్ని తర్వాత వచ్చి చేరుతుండొచ్చు. కానీ ఈ 2 బాధ్యతలను ప్రభుత్వం చాలా కఠినంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వైద్య రంగానికి వచ్చినట్టయితే ప్రభుత్వము ఇక్కడ కొన్ని కొత్త కార్పొరేట్ హాస్పిటల్ని నెలకొల్పుతని చెప్పింది, అందుకు అభినందిస్తున్నాం. ప్రధానంగా గాంధీ హాస్పిటల్ను, ఉస్మానియా హాస్పిటల్ను కార్పొరేటీకరణ స్టైల్ లోపల ఆధునీకరించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కేర్ హాస్పిటల్ కానీ లేదా యశోద హాస్పిటల్ కానీ అవి ఏ విధంగా అయితే ఎట్లున్నాయి, దానిలో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎందుకు వీటిని గొప్పగా చూస్తున్నారు ప్రజలు, మరి వీటిని ఎందుకు చూడలేకపోతున్నారో అవన్నీ రీసెర్చ్ చేసి వాటి మీద వైద్య అధికారులతో బృందం ఏర్పాటు చేసి దాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేటాయింపులు బలంగానే చేస్తున్నారు. ఆ కేటాయింపులను ఖర్చు ఎట్లా పెట్టాలి, ఏ విధంగా చేయాలనేటువంటి అంశం మీద కూడా ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా.
రెండవది ప్రభుత్వము ఇంత మొదలు నేను చెప్పాను ఏంటిదంటే వాస్తవానికి దగ్గర లేదని. ఎందుకంటే మన ఖర్చులు నిర్వహణ ఖర్చులే 60,000 కోట్లకు దాదాపు ఉన్నాయి. జీతాలు కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు కానీ ఇంకా రకరకాలుగా. మన ఆదాయము వ్యాడ్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా, ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇంకా లేదా మిగతా అన్ని సోర్సులు లెంకితే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే గ్రాంట్లు అన్నీ కలిసి 70 నుంచి 85,000 కోట్ల దాకా వస్తాయి. మరి ఇంత తేడా. మరి మిగతా 1,90,000 కోట్లు అనుకుందాం. 1,49,000 కోట్లకు అప్పుల ద్వారా తెచ్చినా మనం అప్పులు ఎక్కువ తెచ్చడం వల్ల ఇంతకు మొదలు పెద్దలు చెప్పినట్టు మన బడ్జెట్ అప్పుల బడ్జెట్ కావద్దని. అప్పులు రాలే. ఆర్థిక శాఖ మంత్రి అప్పులు తీసుకొస్తే తప్పేముంది అభివృద్ధి కోసమని. అభివృద్ధి కోసం ఫ్యాక్టరీలు పెట్టడానికి లేదా వ్యవసాయాన్ని ఉత్పత్తులు పెంచడానికి లేదా విద్యా సంస్థల యొక్క పటిష్టం చేయడానికి వాటి మీద అప్పులు తెస్తే తప్పు కాదు. కానీ అనవసరమైన ఖర్చులు పెరిగేటట్టుగా ఏది అనుత్పాదక ఖర్చులు పెరిగేటటువంటి పద్ధతుల మీద అప్పులు తెస్తే అది మనకు రాష్ట్రానికి పెనుభారం అవుతుంది. ఈ అప్పులు కూడా ఒక దశల వారీగా తీసుకురావాలి. ఒకటేసారి మిషన్ భగీరథకు పెట్టాం మనం అప్పులు. అది అనుత్పాదక స్కీమ్. ఇంటింటికి నల ఆ స్కీమ్ ఒక లక్ష్యం మంచిదే. మనం ఆ ఇంటింటికి నల స్కీమ్ చేరుకోవడానికి ఇంకా కొంత టైం పడుతుంది. మొదట ఇంటింటికి విద్య కావాలి, ఇంటింటికి ఉద్యోగం కావాలి, ఇంటింటికి ఉపాధి కావాలి, ఇంటికి వ్యవసాయ ఉత్పత్తులు పారిశ్రామిక ఉత్పత్తులను పెంచిన తర్వాత మనం ఒక స్టేజ్కి పోయినాక ఇంటింటికి నల కావాలి. కానీ మొదలే ఇంటింటికి నిలబెట్టి ఇంటికి ఉద్యోగమే లేదు, ఇంట్లో ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇండస్ట్రీస్ గ్రోత్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయారిటీస్ లోపల ప్రాధాన్యత లోపల మార్పులు తీసుకురాకుండా మనం అప్రాధాన్యత స్కీముల కోసం అవసరమే. ఇంటింటికి నెల ఎక్కడ కావాలి? ఒక నల్గొండకు కావాలి. ఎందుకంటే అక్కడ ఫ్లోరైసిస్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి అక్కడ కావాలి. అవసరం ఉన్నా అవసరం లేకున్నా అనుత్పాదక వ్యయాన్ని పెంచుకుంటూ పోతే రాష్ట్రం అప్పుల ఊబిలో కోరుకుపోయి మన బడ్జెట్ ఉత్పాదక వ్యయం నుంచి అనుత్పాదక వ్యయం వైపు ఎక్కెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం యొక్క విజనరీ ఎట్లుండాలి? పర్మనెంట్ డెవలప్మెంటు, దీర్ఘకాలిక విజనరీ, స్వల్పకాలిక విజనరీ. దీర్ఘకాలిక విజనరీ లోపల ఇరిగేషన్, ఇండస్ట్రీస్, అదేవిధంగా ఇది విద్య కూడా దీర్ఘకాలిక విజన్ లోపల వస్తుంది. ఈ విషయాల మీద ఆలోచించకుండా మనం స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రజలకు చాలా ఆశలు ఉంటాయి. ప్రజలకు తగ్గ ఆశలను నెరవేర్చాల ఒక భాగం అయితే ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క శాశ్వత అభివృద్ధి మీద పాలకులకు ఉండవలసిన లక్షణం ఏంటిదంటే శాశ్వతంగా అభివృద్ధి చేయాలి. ఈరోజు తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రజలు మనం విమర్శించవచ్చు, లేకపోతే తిట్టవచ్చు. కానీ దీర్ఘకాలిక విజనరీ ఉంటే తప్పనిసరి ఈరోజు విమర్శించిన వాళ్ళే రేపు మనల్ని పొగుడుతారు. రేపు ఉదాహరణకు మనం ఈరోజు హాస్టళ్ల నిర్మాణం మీద కానీ, బిల్డింగ్ల నిర్మాణం మీద కానీ, ప్రాజెక్టుల నిర్మాణం మీద, ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కొందరు నిత్యోళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు నాగార్జున ప్రాజెక్ట్ చేసినందుకు సంతోషిస్తున్నారు. అట్లాగే మనం ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం తప్పు కాదు, ఉత్పాదక వ్యయం అది. అదే అయితే అక్కడ కూడా విజనరీ ఉండాలి. ఎక్కడ ఎత్తిపోతల పథకాలు, నీళ్లు లేనటువంటి పథకాలకు, ఇరిగేషన్ పథకాలకు మనము ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే ఆ ఎకరా యొక్క నీరు అందించే ఖర్చు ఎకరా భూమి కంటే ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పథకం వద్దు. మనకి ఏ విధంగా అయితే ఉత్పాదకతకు పెంచుతుంది, తక్కువ ఖర్చుతోటి ఉత్పాదక ఉపయోగపడతాం. ఇరిగేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఏ ప్రాజెక్టు చేపట్టినా ఆ ప్రాజెక్టు మీద పెట్టేటటువంటి ఖర్చు దానివల్ల రెట్టింపు 2-3 రెట్ల లాభాలు వచ్చేటట్టు మానవ వనరులను, మానవులకు ఉపాధి, ఉత్పాదకత, ఇవి మానవ శక్తియుక్తులను సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచించాలి. అంటే ఇండస్ట్రీస్ కానీ, వ్యవసాయం కానీ, లేదా ఐటీ సెక్టార్ కానీ ఈ 3-4 రంగాలను అభివృద్ధి చేసినప్పుడు ఉత్పాదక శక్తి పెరుగుతుంది, మానవ వనరులను ఉపాధి లభిస్తుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆ దిశగా ప్లానుడుగా విజనరీగా మన యొక్క కొన్ని స్కీములు ఉన్నాయి. మెజార్టీ స్కీములు ఆ విధంగా పోతున్నారు కాదనను. కొన్ని స్కీములకు మాత్రము ఆ విధమైనటువంటి విజనరీ కనిపించడం లేదు. అందుకే మన యొక్క బడ్జెట్ రియలిస్టిక్ బడ్జెట్ ఉండాలి తప్ప అప్పుల బడ్జెట్ కావద్దని చెప్పి మరొకసారి ఆలోచించాలి. రెండవది బీసీ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ యొక్క సప్లాన్ నిధులను గత 3 సంవత్సరాలుగా సరైన దిశగా ఉపయోగించడం లేదు. ఆ ఎస్సీ ఎస్టీలో ఉపయోగించవలసినటువంటి స్కీములు అనేకం ఉన్నాయి.
కాలేజ్ హాస్టల్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి. వాటి యొక్క బిల్డింగ్లను కట్టడానికి ఆ బడ్జెట్ ఆ సప్లాన్ నిధులను ఉపయోగించాలి. అదేవిధంగా రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎస్సీ ఎస్టీ సప్లాన్లను గ్రామీణ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళు పర్మనెంట్గా 3 ఎకరాల భూమితో పాటు వాళ్ళు ఉత్పాదక పెంచేటట్టుగా మనం ఇచ్చే ఎడ్లను కానీ మనం ఇచ్చే పంపు సెట్లను కానీ సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా? మనం ఇచ్చే భూమి మంచి ముఖ్యమంత్రి గారు మంచి లక్ష్యంతో 3 ఎకరాల భూమి ఇవ్వాలని పెట్టారు. అది కూడా సాగుకు ఉపయోగమైన భూమి పెట్టాలని అనేక సందర్భాల్లో చెప్పారు. అది ప్రాక్టికల్గా భూములను కొని ఆ రైతులను పర్మనెంట్గా తీర్చిదిద్దేటట్టుగా ఎస్సీ ఎస్టీలకు స్కిల్ డెవలప్మెంట్, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయంలో తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం ఉండేటట్లు, రాబడి పెంచుకునేటట్లు, మార్కెట్లో ఏ పంటలు పెడితే మార్కెట్ లభిస్తుంది, గిట్టుబాటు అవుతుందో అటువంటి అన్నీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఉపయోగం చేయాలి. అది అగ్రికల్చర్ ఆఫీసర్లను నియమిస్తున్నారు. వాళ్లకు ఇది ఒక ఉత్పత్తి మీదనే కాకుండా మార్కెటింగ్ మీద, సామాజిక పరిస్థితుల మీద అవగాహన పెంచి ఎస్సీ ఎస్టీ రేట్లో వాళ్లకు ఓరియంటేషన్ క్లాస్ తీసుకున్నట్టయితే మనం అది ఉపయోగపడుతుంది. 3 ఎకరాల పథకాన్ని మరింత వేగం పెంచాలి. ఎందుకంటే 3 లక్షల ఎకరాలు పంచాలనుకుంటే ఇంతవరకు అందులో 10% కూడా సద్వినియోగం కాలేదు. ఇంకా అనేక ఎస్సీ ఎస్టీ సప్లాన్లో 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేటట్టుగా ఆ దిశగా ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను కూడా నింపేటటువంటి చర్యలకు కూడా ప్రభుత్వం తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో ఇప్పటికి కూడా కొన్ని ఎస్టీ హాస్టళ్లలో ఫుడ్ పెడతలేరు. కాలేజ్ హాస్టల్లో అపాయింట్మెంట్ వార్డెన్లను అపాయింట్ చేస్తలేరు, వర్కర్లను అపాయింట్ చేస్తలేరు. ఈ బడ్జెట్లో అట్లాంటి విజనరీ ఎక్కడ కనిపిస్తలేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో వర్కర్లు లేకుండా, వార్డన్లు లేకుండా అనేక డిపార్ట్మెంట్లలో ఉద్యోగులను అపాయింట్ చేయాలనేటటువంటి చర్చ జరుగుతుంది. మరి ఈ డిపార్ట్మెంట్లో ఎందుకు జరగడం లేదు? ఎందుకు అపాయింట్మెంట్ చేయడం లేదు? ఒకవైపు వెల్ఫేర్ బడ్జెట్ అని చెప్పుకున్నప్పుడు ఈ రకంగా ఈ సంస్థలను నిర్లక్ష్యం చేస్తే మౌలికంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనేక మందికి ఇక్కడ హాస్టళ్లకు బిల్డింగులు దొరుకుతలేవు. ఈ బిల్డింగ్లు సొంత బిల్డింగ్లు కట్టడం మీద ప్రభుత్వం కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బిల్డింగ్లు కడితే శాశ్వతమైనటువంటి పేరు ఉంటుంది. గౌతంలో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తే, నేను వెంగళరావు గారు 1976లో ఉన్నప్పుడు ఇక్కడ నింబోలి అడ్డలో ఒక హాస్టల్ కట్టారు పెద్ద ఎత్తున 300కు. ఇప్పటికి ఆ బిల్డింగ్ చూసినప్పుడల్లా వెంగళరావు గారు కట్టారంటారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సభ ద్వారా, మీరు కాలేజ్ హాస్టళ్లకు, రెసిడెన్షియల్ పాఠశాలలకు బిల్డింగ్లు కట్టాలి. ఈ బడ్జెట్ లోపల బీసీలకు 119 రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చారు. కేవలం నిర్వహణ ఖర్చులకే బడ్జెట్ కేటాయించారు కానీ బిల్డింగ్లు కట్టడానికి ఒక్క పైసా కేటాయించలేదు. బిల్డింగ్లు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన హాస్టళ్లకు బిల్డింగ్లు కట్టడానికి బడ్జెట్ కేటాయించారు. మరి బీసీలు చేసిన పాపం ఏమిటిదని చెప్పి నేను ఈ సభాముఖంగా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాదు కాలేజీ విద్యార్థులకు కానీ హాస్టల్ ఇంతకు మొదలు చెప్పినట్టు అన్ని వర్గాల యొక్క జీతభత్యాలు, స్టైపెండ్లు అన్ని పెంచారు. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలందరూ మేం చేసిన పాపం ఏంటిది, ముఖ్యమంత్రి గారు మాకు బోనస్ ఇవ్వరా, ఏం కానుక ఇవ్వరా అని అడుగుతున్నారు. కాబట్టి ఈ విషయాల మీద కేంద్రీకరిస్తారని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూచన చేస్తున్నా. అదేవిధంగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావన రావాలి కూడా. ఎందుకంటే దానికి తగ్గట్టు కేటాయింపులు విద్యాశాఖలో కానీ లేదా డిపార్ట్మెంట్లో కానీ పెంచాలి. మొన్న నోటిఫికేషన్ వేశారు రెసిడెన్షియల్ పాఠశాల, మళ్ళీ లేదో లోట్లు రీబ్యాక్ చేశారు, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నా. ఇదే సందర్భంలో జూనియర్ లెక్చరర్లు కానీ టీచర్లది కానీ కాంట్రాక్ట్ కేసులు కొన్ని ఉన్నా వాటిని కేసులు వేసిన పిలిపించి వాళ్ళతో చర్చించి మధ్య మార్గం మీద అనుసరించి వాటిని కొందరిని రెగ్యులరైజ్ చేసి కొన్ని కొత్త నోటిఫికేషన్లు వేయడం, టీచర్ పోస్టుల లోపల భర్తీ చేయడము ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా కనిపిస్తలేదు. 5 లక్షల మంది బీఈడి, డిఈడి, తెలుగు పండిత్, పీఈటీ చేసిన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మాకు డిఎస్ ఎప్పుడు వస్తుంది, మేము 30 ఏళ్ళ 35 ఏళ్ళు అయితే కూడా పెళ్లిళ్ళు చేసుకోలేదు, ఈ బడ్జెట్లోనన్నా అది వస్తుందేమని చెప్పి ఎంతో ఆలోచన చేస్తుంటే ఇప్పటి వరకు కూడా దాని మీద సరైనటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదని నిరుద్యోగులందరూ కూడా బాధపడుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఇది టీచర్ పోస్టులు ఎప్పుడైతే భర్తీ చేస్తారో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా తప్పనిసరిగా మంచి స్టాండర్డ్కి వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నా. కాబట్టి ప్రభుత్వము విద్యాశాఖను బలోపేతం చేయడానికి బడ్జెట్ కేటాయింపులే కాకుండా అందులో ఉన్నటువంటి టీచర్ పోస్టులను
మౌలిక సదుపాయాలను ఇంగ్లీష్ మీడియం కొత్త క్లాసులు పెట్టడం మీద కూడా ఈ బడ్జెట్ లోపలనే దానికి తగిన కేటాయింపులు, దానికి తగినటువంటి వనరులు కూడా సమకూర్చుకోవాలని చెప్పి నేను ఈ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఇరిగేషన్ సంబంధించినట్టు చూస్తే ఇరిగేషన్కు గత సంవత్సరము 25,000 కోట్లు కేటాయించారు. చాలా మంచి పథకం అది. అంత ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే పర్మనెంట్గా ఒక రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి ప్రాజెక్టులు రావాలి, కాలువలు కావాలి, నీటి సదుపాయాలు పెంచాలి, అండర్ గ్రౌండ్ వాటర్ పెరగాలి. కానీ 25,000 కోట్లలో 10,000 కోట్లకు మించి 10,000, 11,000 కోట్ల మధ్య మాత్రమే రిలీజ్ చేసి ఖర్చు పెట్టారు. మిగతా బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. కాబట్టి దీని మీద ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఈ సంవత్సరం కూడా 25,000 కోట్ల దాదాపు కేటాయించడానికి సిద్ధపడుతుంది ప్రభుత్వం. అది మంచిగా వెల్కమ్ చేస్తున్నాం. కానీ ఈ కేటాయించిన బడ్జెట్ను ఖర్చు పెట్టేటట్టుగా వాటిని ప్రాజెక్టులను, కాలువలను, ఇతర స్కీమ్లను రీడిజైన్ పేరు మీద జాప్యం చేసుకుంటూ ఉంటే సరిపోదు. వాటిని ఖర్చు పెట్టాలి. శరవేగంతో ఆ పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వం చేపట్టినటువంటి కాకతీయ మిషన్ చాలా మంచి పథకం. అన్ని పథకాల కంటే దాన్ని మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఆ పథకం ద్వారా చిల్లరన్నీ కలకలలాడుతున్నాయి. అది వేరే ప్రతిపక్షాలైనా అధికార పక్షాలైనా వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించాలి. అన్ని పథకాల కంటే మంచి పథకము కాకతీయ మిషన్ ఒకటి సక్సెస్ఫుల్గా అయింది. ఆ పథకం లేకనే మిగతా ఇరిగేషన్ స్కీమ్ల ద్వారా ఈ స్కీమ్లను కూడా పకడ్బందీగా అమలు చేయాలి. ఎందుకంటే నీళ్లు తొందరగా వస్తేనే రాష్ట్రాభివృద్ధికి ఇంకా చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాం. ఇరిగేషన్ పథకాలకు కేటాయించిన బడ్జెట్ ఖర్చు పెట్టేటట్టుగా అందులో మిస్యూజ్ కాకుండా పకడ్బందీ. ఎందుకంటే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మక్కై పెద్ద ఎత్తున సహా చేసే ప్రమాదం ఉంది. దాన్ని థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసైనా, సోషల్ ఆడిట్ చేసైనా దాన్ని అరికట్టడానికి తప్పనిసరి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వము ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా విద్యుత్కు స్వల్పకాలికంగా ఇప్పుడు పవర్ కట్ కాకుండా ఇస్తున్నాం, 9 గంటలు ఇస్తున్నాం, బాగానే ఉంది. కానీ దీర్ఘకాలిక విజన్ కావాలి. దీని మీద సోలార్ ఎనర్జీని, ఇంకా మనకు సోలార్ ఎనర్జీ మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యేటటువంటి విధంగా రైతులకు సబ్సిడీ ఇచ్చి సోలార్ పంప్ సెట్లు పెట్టుకునేటట్టు, ప్రజలు కూడా సోలార్ విద్యుత్ వినియోగం చేసుకొని వాళ్ళ ఎవరింటికి వాళ్ళే కరెంట్ ఇచ్చేటట్టుగా చేసేటట్టయితే సెల్ఫ్ సఫిషియెంట్గా పర్మనెంట్గా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి విండో ఎనర్జీ, అదేవిధంగా సోలార్ ఎనర్జీ, ఈ 2 ఎనర్జీల మీద ఎక్కువ దృష్టి పెట్టేటట్టుగా ఈ బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావన అది సరిగ్గా లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటులు తెచ్చైనా లేదా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని ఎక్కువ ఉత్పత్తి చేసేటటువంటి దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మీ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా భారీ పరిశ్రమలు స్థాపించడం విషయం లోపల చాలా తక్కువ కేటాయింపులు చేశారు. పరిశ్రమలు అంటే అన్ని ప్రైవేట్ పరిశ్రమలు అయిపోయినాయి. గతం లోపల కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించేది. కానీ ఈ మధ్య కాలంలో పరిశ్రమలు అంటే మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. ఆ విధంగా కాకుండా ప్రభుత్వము ప్రైవేట్ రంగాలతోటి ఆలోచన కూడా చేయవలసిన అవసరం ఉంది. ఇందులోపల బీసీలకు కూడా పారిశ్రామిక విధానాన్ని ఒకటి, ఓబీసీలకు అస్సలేమి పారిశ్రామిక విధానం లేదు. పరిశ్రమ రంగం లోపల ఓబీసీలకు, బీసీలకు ఒక్క పరిశ్రమ లేనటువంటి ప్రభుత్వ లెక్కలు చూపెడుతున్నాయి. అందుకే బీసీ పారిశ్రామిక విధానాన్ని కూడా ప్రకటించాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన తర్వాత ఆ రంగం నుంచి, ఆ సామాజిక వర్గం నుంచి కొద్దిగా వస్తున్నారు. ఇంకా అక్కడ కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక విధానాన్ని మళ్ళొక్కసారి రివ్యూ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా చేయవలసిన బాధ్యత ఒకటి ఉంది. బీసీలకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. పరిశ్రమల్లో ఎప్పుడైతే మన గవర్నమెంట్లో వచ్చే బడ్జెట్ ఎంత, స్కీమ్లు ఎంత, దీంతో ఏ వర్గము ఏ కులం డెవలప్ కాదు. పారిశ్రామిక రంగంలో మనం ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తే, ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తే ఈ వర్గాల నుంచి పరిశ్రమాధిపతులు వచ్చి ఎక్కువ మంది కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించకుండా కాంట్రాక్టులు రావడం లేదు అంటే అది సరైన విధానం కాదు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మరి చివరగా క్లోజ్ చేస్తా. ముఖ్యమంత్రి గారుకి బీసీ కులాల అభివృద్ధికి సంకల్పం రావడాన్ని నేను ప్రశంసిస్తున్నా, అభినందిస్తున్నా కూడా. అయితే బీసీ ఫెడరేషన్లకు ఒక్క పైసా బడ్జెట్ పెట్టలేదు. కొన్ని స్కీమ్లో బడ్జెట్ తగ్గించారు. ఇంకొక విషయం, విచిత్రమైన విషయం ఏంటిదంటే
ఆ కాలేజ్ హాస్టల్లో బీసీ డిపార్ట్మెంట్లో బీసీలను అభివృద్ధి చేసేటటువంటి ఆఫీసర్ అంటే ఆ కులపొల్లే కావాలని అవసరం లేదు. నాకు ఆ విధానం మీద నమ్మకం లేదు. ఆ సామాజిక వర్గాలను పేద కులాలను అభివృద్ధి చేసేటటువంటి సంకల్పం ఉన్నోళ్ళని వేయాలి. కానీ ఆ డిపార్ట్మెంట్లో ఎవరు కూడా ఒక 500 సీట్లు ఎక్కువైతే ఇంతవరకు ఇవ్వకపోతే పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. వితిన్ ద బడ్జెట్ లోపల మేము పెంచుకుంటాం, వితిన్ ద బడ్జెట్లో మేము ఇక్కడనే సర్దుకుంటామంటే కూడా ఆ డిపార్ట్మెంట్ లోపల ప్రతి చిన్నదానికి ముఖ్యమంత్రికి ఫైల్, ముఖ్యమంత్రి దగ్గర 1-2 ఫైలు ఉంటాయి, 1000 ఫైలు ఉంటాయి. చూస్తాడా? ఈ 500 సీట్లది కూడా చూస్తాడా ఆయన? కాబట్టి డిపార్ట్మెంట్ లోపల సరి అయినటువంటి అధికారులు లేక, డిపార్ట్మెంట్ కమిట్మెంట్ ఉన్నటువంటి అధికారులు లేక ఆ శాఖ దెబ్బతింటుంది. అది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేయాలని మంచి ఆలోచన చేస్తే వాళ్ళు కోతలు పెట్టే బడ్జెట్ పెట్టారు. ఇక్కడ మొత్తం మూలాలే మార్చేటటువంటి బడ్జెట్ పెట్టారు. కాబట్టి ఈ దిశగా కొన్ని పటిష్టమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మెజార్టీ ప్రజలైనటువంటి సామాజిక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చేది వాటా, అది భిక్షం కాదు, రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆ వర్గాలకు అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత, సామాజిక బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇది ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం మళ్ళొకసారి ఈ బడ్జెట్ లోపుగానే ఈ వర్గాలకు కేటాయించిన పద్ధతులన్నిటి మీద స్పష్టమైన విధానాన్ని, స్పష్టమైనటువంటి బడ్జెట్ కోతలు లేకుండా ఏ దానికి కోతలు పెట్టారు, ఇంకే దానికి పెంచాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఉన్న సంకల్పం ప్రకారము ఆ విధమైన బడ్జెట్ పెట్టాలి. పెట్టినప్పుడే నిజమైన ఆలోచన ఉన్నది ప్రభుత్వానికి అని ప్రజలకు సంకేతం పోతుంది. ఒకవైపు విద్య ఉద్యోగాల వైపు కోతలు పెట్టి ఇంకొక వైపు పెంచుతున్నామంటే సరిపోదు. విద్య, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పనతో పాటు ఇతర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచేటటువంటి స్కీమ్లకు బడ్జెట్ పెట్టడాన్ని మేము స్వాగతిస్తూ ఇతర విద్య, ఉపాధి విషయం లోపల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం.